హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఉషారాణి ఎస్డి డైలీ బ్లాగ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఫ్రిడ్జ్ క్లీనింగ్. చూడండి ఎంత బాగుందో. ఫస్ట్, సెకండ్, లాస్ట్. క్లీన్ చేయకముందు ఇలా ఉంది, స్టిక్కర్ వేసిన తర్వాత ఇలా ఉంది, లోపల ఎలా ఉందో చూడండి. ఇలా రావటానికి నేను ఏం చేశానో, ఎలా చేశానో చూడండి. ఎక్కడ వీడియో స్కిప్ చేయొద్దు. కొంతమంది స్విచ్ ఆపేసి ప్లగ్ ఇలాగే ఉంచుతారు, అలా ఉంచొద్దు. ప్లగ్ కూడా తీసేయాలి, ఎందుకంటే కరెంటు పాస్ అవుతూ ఉంటుంది కాబట్టి. అలా తీసిన తర్వాత ఇట్లా చూడండి, మొత్తం నేను ఫ్రిడ్జ్లో అన్నీ తీసేస్తూ ఉన్నాను. తక్కువే ఉంటాయండి మా ఫ్రిడ్జ్లో, ఎక్కువే ఉండవు. క్లీనింగ్ తక్కువే, ఫాస్ట్లో అయిపోతుంది. చూడండి ఒకసారి ఎలా చేస్తున్నానో, మొత్తం అన్నీ తీసేస్తున్నాను. ఇది ఫ్రిడ్జ్లో నేను ఏమేమి పెడతానో కూడా ఇవాళ మీకు అన్నీ చూపిస్తాను. ప్రతి ఒక్కరు ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడే వీడియో చాలా చాలా బాగుంటుంది. అలాగే క్లీనింగ్ చేసుకునే వాళ్ళు ఖచ్చితంగా చాలా సింపుల్గా మీరు కూడా ట్రై చేయొచ్చు. ఫ్రిడ్జ్ లోపల ఉన్నాయన్నీ తీసేసాను కదా, అలాగే కూరగాయల బాక్సులు కూడా మొత్తం తీస్తున్నాను చూడండి. అలాగే ర్యాకులు కూడా తీసేస్తున్నాను, ఫ్రిడ్జ్ డోరీ మొత్తం. ఇట్లా మనం క్లీన్ చేసుకునే ప్రతిసారి ఇలా కంపల్సరీ చేయాలి. మెయిన్ స్విచ్ ఆపాలి, ప్లగ్ కూడా తీసేయాలి. తర్వాత ఇట్లా మొత్తం తీసుకుంటే చూడండి, మొత్తం తీసిన తర్వాత ఎలా ఉందో. ఇప్పుడు ఇదంతా ఎలా క్లీన్ చేస్తాననేది ఖచ్చితంగా చూడండి. చాలా చాలా బాగా వచ్చింది. అలాగే ఫ్రిడ్జ్ క్లీన్ చేసేటప్పుడు ఏమేమి టిప్స్ వాడాలనేది కూడా మొత్తం చెప్తాను. అలాగే ఫ్రిడ్జ్లో ఏమేమి పెట్టాలో కూడా చూపిస్తాను. అక్కడ నేను వాటర్ తీసుకున్నాను, పొడి క్లాత్ ఒకటి తీసుకున్నాను. మనం ఫ్రిడ్జ్ లోపల క్లీన్ చేసేటప్పుడు ఎటువంటి లిక్విడ్లు కానీ సర్ఫులు కానీ వాడకూడదు, ఎందుకంటే లోపలంతా పాడైపోతుంది. ఇక్కడ ఓన్లీ వాటర్తోనే నేను క్లీన్ చేస్తున్నాను. లోపల ఎక్కువగా బాగా పాడైపోయింది అనుకుంటే కొంచెం వాటర్ ఎక్కువగా తీసుకొని అక్కడ కాసేపు వాటర్ని తడిపి వదిలేసేయండి, అది మొత్తం నానిపోతుంది. అంతేగాని ఎటువంటి లిక్విడ్లు కానీ ఏం వాడొద్దు, ఎందుకంటే ఫ్రిడ్జ్ అంతా అదే స్మెల్తో వస్తుంది, అలాగే బాగోదు కూడా. చూడండి, నేనైతే మెత్తటి క్లాత్ ఒకటి తీసుకొని ఓన్లీ వాటర్తో ఇదంతా క్లీన్ చేస్తున్నానండి. చాలా చాలా సింపుల్. చూడండి, నాకు ఇక్కడ సూపర్గా క్లీన్ అయిపోయింది. అలాగే పైన కూడా క్లీన్ చేస్తున్నాను, సేమ్ అంతే. పైన కూడా వాటర్తోనే. అలాగే ఫ్రిడ్జ్ బయట పైన అయితే నేను ఈ లిక్విడ్ వాడుతున్నాను. ఇది మీకు అందరికీ తెలిసిందే కదండి. మనం ఫ్రిడ్జ్కి, వాషింగ్ మిషన్లకి, అలాగే మిర్రర్స్ అంటే అద్దాలకి అన్నిటికీ వాడుకోవచ్చు. ఇలా పైన మాత్రం వాడాలి. ఇక్కడ నేను చూపిస్తున్న క్లాత్ చూసారా, మెత్తటి క్లాత్. ఫ్రిడ్జ్ క్లీన్ చేసేటప్పుడు ఇలాంటి క్లాతే వాడాలండి. ఏది పడితే అది వాడితే గీతలు పడి మొత్తం అంతా పోతుంది. చూడండి, ఇదంతా మొత్తం ఇలా క్లీన్ చేసుకోవాలి. చాలా సూపర్గా బాగా వచ్చిందండి. ఇక్కడ నా పనిలో నేనున్నానా, మా అబ్బాయి ఉయ్యాల్లో చూడండి ఎలా రంకులు రాటం తిరుగుతున్నాడు. వాడిని ఉయ్యాలు వేసి నేను ఈ పనులు చేసుకుంటూ ఉన్నాను. చూడండి, లోపలంతా క్లీన్ అయిపోయింది. అలాగే పైన క్లాత్ పొడి క్లాత్ పెట్టి లోపలంతా క్లీన్ చేస్తున్నాను. మళ్ళీ బయట అంతా క్లీన్ చేస్తున్నాను. చూడండి, మొత్తం ఎట్లా మనం ఇదంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్ని 1 గంట 2 గంటల పాటు అలాగే ఓపెన్గా వదిలేయాలి. బ్యాడ్ స్మెల్ ఏమైనా ఉన్నా పోతుంది. తర్వాత చాలా చాలా ఫ్రెష్గా ఉంటుంది. అలాగే ఎక్కువ రోజుల పాటు మంచిగా కూడా ఉంటుంది. మనం ఎటువంటి లిక్విడ్లు వాడకపోయినా ఓన్లీ వాటర్తోనే ఇలా నీట్గా చేసుకోవచ్చు. ఇదైతే మర్చిపోవద్దు. 1 గంట 2 గంటల పాటు లోపల ఫ్రిడ్జ్ని అయితే డోర్లు తీసి వదిలేయాలి. నేను అలాగే వదిలేసిన తర్వాత ఇట్లా అన్నీ లోపల అన్నీ తీసి కడిగాను కదా, అన్నీ కడిగి మళ్ళీ ఆరబెట్టుకొని మొత్తం తుడిసి మళ్ళీ మొత్తం పెట్టేస్తున్నాను. చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ కూరగాయలు ట్రే సర్దుతున్నాను. దీని లోపల కూరగాయలు పాడవకుండా అనేసి నేను ఇక్కడ ఇంకొక సీట్ కూడా వేస్తున్నాను లోపల. అదే మనకి ఫ్రిడ్జ్ లోపల ఇస్తారు కదా కవర్స్, ఆ కవర్ నేను కూరగాయల దాంట్లో కూడా ఒకటి పెట్టేస్తున్నాను. కూరగాయలన్నీ ఇలా పెడుతున్నాను. ఆకుకూరలు కూడా చూడండి చాలా ఫ్రెష్గా ఉన్నాయి. చామదుంప అలాగే ఆకుకూరలు అన్నీ పెట్టేస్తున్నాను. చూడండి, ఆకుకూరలు పైన పెట్టుకోవాలి. దుంపలు లాంటివి అవి అడుగును పెట్టేసుకొని ఆకుకూరలు పైన పెట్టేసుకోవాలి. ఇక్కడ నేను మునక్కాయలు కూడా మచ్చటంగా కవర్లో పెట్టి పెట్టేస్తున్నాను. అలాగే కరివేపాకు, కొత్తిమీర మొత్తం అన్నీ కవర్లో పెట్టేస్తున్నాను. ఇలా పెట్టేయటం వల్ల అనేది ఏవి పాడవకుండా ఫ్రెష్గా ఉంటాయి. అలాగే కవర్లో పెట్టి మాత్రమే పెట్టాలి. కూరగాయలు పెట్టుకునే బ్యాగ్స్ ఉంటాయి, బాక్స్ ఉంటాయి, కావాలంటే మీరు అవి పెట్టేసుకోండి. నాకైతే లేవు కాబట్టి అవైలబుల్లో నేను ఇలాగే పెట్టేసుకుంటాను. ఎలాగో నేను పెట్టుకునే అన్ని కొంచెమే కాబట్టి ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, నేను పంచదారలు కూడా ఫ్రిడ్జ్లో పెడతాను. ఎందుకు అలా పెడతానంటే చీమలు పట్టకుండా. అలాగే సగ్గు బియ్యం కూడా పెట్టేస్తాను. అలాగే సంవత్సరం పాటు నిల్వ ఉండే పచ్చళ్ళు కూడా ఇలా పెట్టేసుకుంటూ ఉంటాను. మామిడికాయ పచ్చడి, టమాటా పచ్చడి, కార పచ్చడి. పంచదార ప్యాకెట్లు మినిమం నా కాడ 5-6 ప్యాకెట్లు ఉంటాయి. అందుకే నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను, ఎందుకంటే ఇప్పుడు వంటలు చేస్తూ ఉంటాను కాబట్టి. చూపించింది నేను పప్పు చెక్కలు, ఇది ఏమో పట్టిక కూడా పెట్టేస్తాను నేను ఫ్రిడ్జ్లోనే. చెప్పాను కదా, బయట చీమలు పట్టే ఏమైనా దీంట్లో పెట్టేస్తాను. అలాగే చింతపండు కూడా ఫ్రిడ్జ్లో పెడతానండి నేను. ఎందుకో తెలుసా, చింతపండు మనం కొన్నప్పుడు ఫ్రిడ్జ్లో పెడితే మళ్ళీ 1 సంవత్సరం పాటు ఎలా అయితే మనం కొన్నామో అదే కలర్ అదే టేస్ట్ అలాగే ఉంటుందండి, కలర్ మారకుండా. ఈ టిప్ ప్రతి ఒక్కరు ఫాలో అవ్వండి. చింతపండు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. నేనైతే అన్నీ పెట్టేసుకుంటూ ఉంటాను. మీకు ఉపయోగపడితే తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఇక్కడ పైన ఫ్రిడ్జ్ డోర్ పైన కూడా నేను చూడండి స్టిక్కర్ కనిపించేసాను. లోపలంతా అయిపోయింది, పైన కూడా స్టిక్కర్ వేసాను. చూస్తానికి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో తెలుసా ఫ్రిడ్జ్ క్లీనింగ్ అండి. నచ్చిందా? ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.